హలో అండి, ఫ్రైడే రోజున నేనేం చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే పూజ కోసం రెడీ చేసుకుంటున్నా. ప్రసాదానికి రైస్ కూడా పెట్టొచ్చా పరవాణం చేయడానికి ఈజీగా ఉంటుందండి. నేను విడిగా రైస్ని కుక్ చేసి ఈ విధంగా పాలల్లో ఉడికించి పరవాణం వండేస్తాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది అయిపోయేలోపు నేను పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుని వచ్చా. ఇప్పుడు పూలు పెట్టుకుని దీపారాధన చేసుకోవడమే. అండ్ దీపారాధన చేసి ఆ రోజు అష్టోత్తరం ఇవన్నీ చదువుకుని నేను పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా నేను శుక్రవారం అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుని నా డేని స్టార్ట్ చేశాను. అదేవిధంగా తులసం దగ్గర కూడా పూజ చేసుకుని ఆ తర్వాత వేద్ హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసాడు. వాడితో కాసేపు మాట్లాడి ఇంకా వంట చేద్దామని వచ్చేసా. ఈ రోజైతే గుత్తి వంకాయని కొత్తిమీర కారం పెట్టి చేశానండి. ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇంక కూర వేసుకుని మధ్యాహ్నం బాగా లాగించేసాం. ఈవినింగ్ వేద్ టెన్నిస్కి వెళ్తున్నాడు.